నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు 8వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం బుధవారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు రేపు చైత్రమాస అమావాస్య తిథి ఉదయం 8:51 వరకు తదుపరి వైశాఖ మాస శుక్లపక్ష పాడ్యమి తిథి భరణి నక్షత్రం మధ్యాహ్నం 1:33 వరకు తదుపరి కృతికా నక్షత్రం సౌభాగ్య యోగం సాయంత్రం 5:41 వరకు తదుపరి శోభన యోగం నాగవ కరణం ఉదయం 8:51 వరకు కింస్తుగ్న కరణం రాత్రి 7:33 వరకు తదుపరి భవకరణం ఉంటాయి నక్షత్ర వర్జం రాత్రి 12:44 నుండి 2:14 వరకు అమృతకాలం ఉదయం 9:09 నుండి 10:37 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:39 చంద్రోదయం లేదు చంద్రాస్తమయం సాయంత్రం 7:01 అభిజిత్ ముహూర్తం లేదు దుర్ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:49 వరకు గుళిక కాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:13 వరకు యమగండం ఉదయం 7:23 నుండి 9 వరకు రేపు చైత్ర అమావాస్య కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య రేపు పిండ పితృ యజ్ఞ సహజంగా ప్రతి అమావాస్య తిథి రోజు పితృదేవతలకు శ్రార్థ విధులను నిర్వర్తించడం సాంప్రదాయం రేపు పితృదోష బాధలు ఎదుర్కొంటున్న వారు తమ పితృదేవతలను సంతుష్టులను చేయటానికి అత్యంత అనుకూలం రేపు ఇష్టి ఇవాళ వైష్ణవులు రోజంతా ఉపవాసం ఉండి రేపు అంటే ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు బెంగాలీ పంచాంగం ప్రకారం రేపు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి 163వ జయంతి 1422 బెంగాలీ శకం బాయిషాఖ్ నెల 25వ రోజు ఠాగూర్ జన్మించారు పొంచేషే బాయిషాఖ్ పేరుతో బెంగాలీలు ఠాగూర్ జయంతి జరుపుకుంటారు దేశంలో మిగతా ప్రాంతాలలో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మే 7వ తారీఖున ఠాగూర్ జయంతి జరుపుకుంటారు రేపు మాస కృతికా వ్రతం మేష కార్తీక దీపం శివభక్తులు ప్రతి కృతికా నక్షత్రం ఉన్న రోజు ఉపవాసం ఉండి శివుడికి అభిషేకం చేసి సాయంకాలం కార్తీక దీపం పేరుతో నూనె దీపారాధనలు చేస్తారు బుధవారం కృతికా నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం రేపు మధ్యాహ్నం 1:33 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం